ఇవి పోయినాయి. ఆఫ్ రోడ్ బ్లాక్ వుడ్ స్టాండ్ అవుట్ అన్నట్టు తీసుకున్నాం. సో హెడ్ లైట్ సో ఎట్లా అయిపోయిందా. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ బ్లాగ్. ఈరోజైతే మన బండి రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే రేర్ వీల్ రబ్బర్ బుషింగ్స్ అంటారు, దీన్ని ఏమంటారు, ఇవి పోయినాయి. రీపోయినాయి ఇవి, దానికి తీసి చూపిస్తుంది ఇట్లున్నాయి. సో ఇవి రీప్లేస్ చేస్తాం, టాస్క్ 1. సో వెనక టైర్ మొత్తం ఇప్పాలి, ఎట్లా చేస్తాం చూపిస్తాను నేను. ఇంకొకటి, వీ గాట్ అ న్యూ టాయ్ which is off-road headlight. సో యాక్చువల్లీ ఇది బ్లాక్ ఎందుకు వైట్ కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నేను సెకండ్ హ్యాండ్లో. వాడు యూజ్ చేయలేదు ఒక్కసారి కూడా యాక్చువల్లీ. సో టెక్నికలీ ఇట్స్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్, బట్ స్టిల్ మొత్తం వైట్ ఉంటుంది కాబట్టి సంథింగ్ లైక్ బ్లాక్ వుడ్ స్టాండ్ అవుట్ అన్నట్టు తీసుకున్నాం. సో షుడ్ సీ ఎట్లయితుందో. అండ్ అక్కడ మా నిత్య బేబీ ఉంది, అన్నం తింటుంది. నిత్య హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను, వెల్కమ్ టు మై బ్లాగ్ అంటావు కదా అను. ఏంది అను? ఓ, నా ఎక్స్పల్ సీట్ మీద హార్స్ ఆడుకుంటూ తింటుంది అన్నం. ఇప్పుడైతే ఫస్ట్ చైన్ క్లీన్ చేసుకున్నా. మస్తు దుమ్ము ఉండే. యాక్చువల్లీ బైక్ కూడా వాష్ చేయాలి కానీ టైం లేక చేయలేదు, నేను చేపియలేదు. సో ఇంకా చైన్ అన్న నీట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ చైన్ క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఐ గాట్ అ న్యూ చైన్ క్లీనింగ్ స్ప్రే అనమాట, ఇది టీవీఎస్ది. సో చూడాలి ఎట్లా వర్క్ చేస్తుందో. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 450 ఐ గెస్. సో చైన్ క్లీన్ చేసుకొని ఇప్పుడు లూప్ చేస్తా. అండ్ లూప్ వచ్చి ఐ డోంట్ యూస్ చైన్ లూప్స్, ఇన్స్టెడ్ ఐ యూస్ దిస్ మోటల్ గేర్ ఆయిల్ అనమాట. ఇది స్కూటీస్లో వాడే గేర్ ఆయిల్ ఇది యాక్చువల్లీ. సో ఇది వాడతా. అండ్ దిస్ గేవ్ మీ బెస్ట్ రిజల్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ చైన్ లూప్స్, చైన్ స్ప్రేస్ వాటి బదులు. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ బెస్ట్. సో ఇది ఇప్పుడున్న హాలత్ రబ్బర్ లై చూసి ఎట్లా అయిపోయిందా. మొత్తం ఏడి కాడికి చీరకపోయింది ఎంతో. సో ఏడి కాడికి మొత్తం పోయింది. సో ఇప్పుడు దీన్ని కొంచెం క్లీన్ చేసి లెట్స్ రీప్లేస్ విత్ న్యూ థింగ్. యాక్చువల్లీ మనకి వీల్ రొటేట్ అయ్యేటప్పుడు దీస్ ఆర్ ద ఫస్ట్ కుషన్ టైప్ అనమాట తిరిగేటప్పుడు. సో అందుకే ఇవి ఎక్కువ కంప్రెస్ అది ఇది అవుతాయి, అందుకే ఇట్లా తయారైనవి. అందులోనూ కొంచెం అగ్రెసివ్గా నడితే ఇవి జల్దీ ఖరాబ్ అయిపోతాయి. నేను కొంచెం అగ్రెసివ్గా నడుతా కాబట్టి నాకు కొంచెం జల్దీ ఖరాబ్ అవుతాయి. లైక్ 2-3 ట్రాక్ డేస్కి ఒకసారి మార్చుకుంటూ ఉంటాను నేను ఇవి. లేదు నార్మల్గా నడుపుతున్నారంటే అట్లీస్ట్ 5 ట్రాక్ డేస్ వరకు వస్తాయి. అండ్ నార్మల్ సిటీ యూస్ బైక్స్కి అయితే అంత ఈజీగా జల్దీ పాడవ్వవు ఇవి, ఎందుకంటే అగ్రెసివ్గా నడపరు కాబట్టి. అమ్మ ఒక మన తెలియదు అది చెప్పు. సో సిటీ యూస్ బైక్స్ అయితే అంత ఈజీగా పాడవు వీల్ రబ్బర్ బుషింగ్స్ అనేవి. అంటే దీని ఎగ్జాక్ట్ పేరు ఏందో నాకు కూడా తెలియదు. వీల్ రబ్బర్స్ అని అంటారు బేసిక్గా అయితే ఇన్ లేమన్ టర్మ్స్, లైక్ మెకానిక్ భాషలో. సో యా, వీ గాట్ 2 sets అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఊరికే ప్రతిసారి పోయి తెచ్చుకోవడమే అవుతుంది నాకు టైం. సో అందుకే ఒకటేసారి 2 తెచ్చేసిన, నెక్స్ట్ టైం కూడా ఈజీగా మార్చుకోవచ్చు అని. సో ఐల్ జస్ట్ షో యూ. సో యాక్చువల్ అయితే దీని సెంటర్ స్టాండ్ ఆర్డర్ పెడతా రాజ్ ఆటో స్పేర్స్లో. సెంటర్ స్టాండ్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఇట్ విల్ బీ ఈజీ టు డూ దిస్ థింగ్. సో ఫస్ట్ ఇది చేసేసి ఇవి పెట్టేసి వీల్ పెట్టేసినాక అగైన్ ఐ లూప్ ద చైన్ అండ్ హెడ్ లైట్ ఒకటి తీసి విల్ రీప్లేస్ ఇట్ విత్ దిస్. హౌ యూ ప్లేస్ యువర్ రబ్బర్ బుషింగ్స్ ఈ స్లాట్లో, వీల్కున్న స్లాట్లో యూ ప్లేస్ లైక్ దిస్, ప్రెస్ ఇట్. పార్టీషన్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. సో యూ జస్ట్ ప్లేస్ ఇట్ లైక్ దిస్ and press it.
Okay, so this is how you place. Guys, so finally it's done. Change చేసేసి మొత్తం we have loaded up the tire and లూప్ కూడా చేసిన ఇప్పుడే చైన్ని. సో టైర్కి అంతా లూప్ కొట్టి ఇప్పుడు జస్ట్ కెప్ట్ రన్నింగ్ ఇప్పుడే. సో అంతా సెటప్ అయిపోయింది అండ్ నా ఇట్స్ టైమ్ ఫర్ టాస్క్ 2 అనమాట, విచ్ ఇస్ ది ఆఫ్ రోడ్ హెడ్ లైట్. అదొకసారి ముంగట అసలు సెటప్ అని చెప్పి ఎట్లుందో చూసి దెన్ విల్ డిసైడ్ హౌ టు మౌంట్ ఇట్ అనమాట.